ఒకసారి ఆయుర్వేద గురించి మాట్లాడితే, ఆయుర్వేదాలో అంటే మన ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, సమ అగ్ని అని చెప్తాం. సమ అగ్ని అంటే సమ అంటే బ్యాలెన్స్డ్ అనమాట. అగ్ని అంటే ఫైర్. ఇక్కడ మనకి గట్ రిలేటెడ్ ఫైర్ అంటే ఏంటి? డైజెస్టివ్ ఫైర్ అనమాట. అంటే మీరు వినే ఉండొచ్చు. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఉష్ణం ఏదో ఒక లైన్ ఉంటది. ఉష్ణం, ఉష్ణేన, శీతలం సంథింగ్ నాకది కరెక్ట్‌గా తెలీదు. బట్ ఏంటంటే, శరీరంలో వేడిని తగ్గించాలంటే ఒక్కొక్కసారి వేడిని ఉపయోగించాలి. చల్లదనాన్ని తగ్గించాలంటే ఒక్కోసారి చల్లదనాన్నే ప్రయోగం చేయాలి అని ఆయుర్వేదంలో ఉంది. అంటే ఉదాహరణకి మనకిప్పుడు బాగా వేడి చేసింది. ఓకే. వేడి చేసి గొంతు మంట లేకపోతే బాడీ ఓవర్ హీట్ ఉంది. వెంటనే మనం అందరం ఏం చేస్తాం? మనకి బాగా బాడీ ఓవర్ హీట్ చేస్తే మనమందరం ఏం చేస్తాం? లైక్ కొబ్బరి నీళ్ళు తాగుతాం, సగ్గుబియ్యం, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, చలవ చేసేవి చేస్తాం కదా! ఒక్కొక్కసారి వేడిని వేడితోనే తగ్గిస్తారంట ఆయుర్వేదంలో. ఇదొకొకసారి నేను కూడా ట్రై చేశా అనమాట. ఓవర్ హీట్ చేసినప్పుడు మరీ స్పైసెస్ లేకుండా, కారాలు, మసాలాలు లేకుండా పెరుగన్నం, మజ్జిగన్నం తింటాం కదా! వన్స్ ఐ ట్రైడ్ ఇట్. లేదు మంచి స్పైసెస్‌తోనే తీసుకున్నాను ఫుడ్. వెంటనే ఆ బాడీ టెంపరేచర్ తగ్గిందనమాట. కొన్ని కొన్ని ఉంటాయి. ఓకే ఆయుర్వేదంలో. ఓకే. సో, వేడిని ఇక్కడ సమాగ్ని అన్నప్పుడు ఏంటి అంటే, సో, బ్యాలెన్స్‌డ్ డైజెస్టివ్ ఫైర్ అన్నమాట. స్వస్థ అంటే హెల్తీ లైఫ్. అంతర్ అగ్ని చికిత్స. అంతర్ అగ్ని. అంతర్ అంటే ఏంటి? లోపల. చికిత్స అంటే ట్రీట్‌మెంట్. సో, ఇంటర్వెన్షన్ ఫర్ అగ్ని. ఇది యాక్చువల్‌గా రైట్ వే అన్నమాట. విషం అగ్ని. పేరులోనే ఉంది కదా! విషం, అగ్ని. అగ్ని అంటే ఫైర్. సో, ఈ విషం అగ్ని అనేది ఏంటి అంటే కాయ చికిత్స. కంప్లీట్ బాడీని క్యూర్ చేయడం అన్నమాట. ఓకే. సో, విషం అగ్ని అనేది మెయిన్‌గా రూట్ కాజెస్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఏంటి అంటే గనక గట్. మన గట్ అంటే ఏంటి తెలుగులో? ఆంత్రము, కడుపు, పొట్ట, పేగులు ఇది ఉంటుంది కదా! దీన్ని ఆంత్రము అంటామన్నమాట. సో, ఈ గట్ గురించి తెలుసుకోవాలి అంటే పార్ట్స్ ఏముంటాయి మామూలుగా? యాక్చువల్‌గా మనం ఆంత్రము అనంగానే, పొట్ట అనంగానే ఈ స్టమక్ దగ్గరే అనుకుంటాం. కాదు. మనం నమిలి మింగుతున్నప్పుడు ఈ ఈసోఫాగస్, లివర్, పాంక్రియాస్ ఇవన్నీ కూడా గట్‌లో పార్ట్ గానే వస్తాయన్నమాట. గట్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇవన్నీ కూడా. సో, మరి గట్ ఇంతకీ ఏం చేస్తుంది? అసలు రోల్ ఏంటి? మనం ఫుడ్ తీసుకుంటాం, నములుతాం, మింగుతాము, కడుపులోకెళ్ళిపోతుంది. ఇదే అనుకుంటాం కదా! గట్ యొక్క ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్ ప్రొడక్షన్. మేబీ మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు. చాలా మంది హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తున్నారు. గట్ రిలేటెడ్ ఇష్యూస్ అని అర్థం. హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ గట్ రీసెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే గట్ మైక్రోబ్స్ హౌసింగ్ అండ్ బ్యాలెన్స్. మన శరీరంలో జీవరాశులుంటాయి. బాక్టీరియా అనేది ఉంటుంది కదా! స్టమక్‌లో ఉన్నంత బాక్టీరియా బాడీలో కూడా ఉండదు. ఎక్కడ. అంత ఎక్కువ బాక్టీరియా అనేది స్టమక్‌లో ఉంటుంది. గుడ్ బాక్టీరియా ఉంటుంది. బ్యాడ్ బాక్టీరియా 2 ఉంటాయి. అయితే మీకు ఈ లైన్ తెలుసా మీకు? మనము 10 పనుల్లో 9 పనులు మంచిగా చేసాం. ఒక పని చెడుగా చేసాం. అందరికి ఏది గుర్తుంటది చెప్పండి? 9 మంచి పనులు గుర్తుంటాయా? లేదా మనం చేసిన ఒక్క పొరపాటే గుర్తుంటుందా? మనం 9 పనులు మంచి చేసాం. ఒకటి పొరపాటు చేసాం. చెడు కూడా కాదు. పొరపాటు చేసాం. ఏది గుర్తుంటది జనాలకి? ఏంటో మానవ నైజం. ఒకటే గుర్తుంటది. ఏది పొరపాటు చేశామో ఒక్కొక్కసారి జరుగుతదా? నాకొక పర్సన్ ఉన్నారులెండి. ఓకే. నా బాస్ అన్నమాట. ఓకే. జస్ట్ సరదాగా చెప్తున్నా. ఒక్క పొరపాటే కనిపిస్తది. మనం చేసే మంచి పనులెక్కడ కనిపించవు. ఓకే. రైట్. సో, అలాగే గట్‌లో కూడా అంతే అన్నమాట. ఓకే. ఏంటంటే మనకి ఎంత మంచి బాక్టీరియా ఉన్నా మన స్టమక్‌లో బ్యాడ్ బాక్టీరియా ఉంటది చూసారా? అది మనల్ని ఎక్కువ డామినేట్ చేస్తదన్నమాట. బ్యాడ్ బాక్టీరియా అనేది. గట్ ఏం చేస్తది? ఈ 2 టైప్స్ ఆఫ్ బాక్టీరియాని
బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే గట్ ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని కూడా బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా గట్ ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అంటే డైజెస్ట్ అవ్వడానికి హార్డ్‌గా కాంప్లెక్స్ అంటే ఏంటి? కల్కిలో కాంప్లెక్స్ కాదు. కాంప్లెక్స్ అంటే హార్డ్ అన్నమాట. కష్టం అన్నమాట. అట్లాంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా సింపుల్‌గా కన్వర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అప్పుడేమవుతుంది? ఆ న్యూట్రియంట్స్ బాడీలో అబ్సార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. గట్ మైక్రోబయోటా అంటాం. మైక్రో అంటే స్మాలర్ ఆర్గానిజమ్స్. బయో అంటే లైఫ్. బయోటా అంటే ఎన్విరాన్మెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు. దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ కదా ఫర్ యూ. స్టమక్‌కి కూడా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మైక్రోబయోటా అంటాం. ఇప్పుడు మన ఇల్లు మైక్రోబయోటా అనుకోండి. మన ఇల్లు మైక్రోబయోటా. ఈ ఇంట్లో మైక్రోబ్స్ మనుషులు. అలాగే స్టమక్ అనేది మైక్రోబయోటా ఈస్ అన్ ఎన్విరాన్మెంట్. అందులో జీవరాశులు మైక్రోబ్స్ అన్నమాట ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉంటాయి. యాక్చువల్‌గా ఇవి బాడీ కన్నా కూడా 10 రెట్లు బాడీలో ఉన్న మైక్రోబ్స్ కన్నా, సెల్స్ కన్నా ఇవి 10 రెట్లు ఎక్కువుంటాయన్నమాట. 100 ట్రిలియన్ మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ అంటే జీవరాశులు. 5,000 రకాల జాతులుంటాయి. చూసారా మన శరీరంలో ఎన్ని జీవరాశులున్నాయో? ఈ బాక్టీరియానే 2 కేజీలున్నాయి. అంటే ఈ స్లైడ్ చూడంగానే నేను అనుకుంటా, హమ్మయ్య! నేను ఆల్రెడీ 2 కేజీలు బరువు తగ్గానురా నాయనా అని అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ 2 కేజెస్ ఇట్‌సెల్ఫ్ బాక్టీరియా ఉంటుందన్నమాట. ఓకే. నౌ ఈ గట్ మైక్రోబయోటా, మైక్రోబయోటా, మైక్రోబ్స్ 2 డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. మైక్రోఫ్లోరా. ఓకే. ఈ మైక్రోబయోటా ఫంక్షన్ ఏంటి మెయిన్‌గా? డైజెషన్. డైజెషన్‌ని ప్రమోట్ చేస్తుంది. డైజెషన్ జరిగితే ఏమవుతుంది? పోషకాలు బాడీ అబ్సార్బ్ చేసుకుంటాయి. రెండోది డైజెస్టివ్ ట్రాక్ట్ ఫంక్షన్ ప్రాపర్‌గా ఉండేలా చేస్తుంది. మూడోది పాథోజన్స్ వీటి వల్ల పాథోజన్స్ అంటే బాడీలో పాథోజన్స్ అంటే ఇలా చెప్పొచ్చు. కొన్ని రకాల వైరస్ అండ్ బాక్టీరియా వీటి వల్ల మనకి జబ్బులు కలుగుతాయన్నమాట. వాటిని టాక్సిన్స్ నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నాలుగోది డిఫెన్సివ్ రోల్. ఇమ్యూన్ సిస్టమ్‌ని కాపాడడానికి డిఫెన్స్ అంటే పోరాడుతుంది. బెనిఫిట్ అయ్యేటువంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్ కదా! ఒమేగా 3 ఫ్యాట్స్ లాంటివి. వాటిని ప్రొడ్యూస్ చేయడంలో సహాయం చేస్తుంది మైక్రోబయోటా. ఇది మెయిన్‌గా మన గట్ చేసేటువంటి మెయిన్ ఫంక్షన్స్. నౌ మైక్రోబయోమ్. మైక్రోబయోమ్ అంటే ఏంటి? చూడండి గట్ 3 పదాలు రాసుకోండి. మైక్రోబయోటా ఎన్విరాన్మెంట్. మైక్రోబయోమ్ బ్యాక్టీరియా టైప్స్. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. మైక్రోఫ్లోరా గుడ్ బ్యాక్టీరియా. ఓకే. గట్ మైక్రోబయోమ్ 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియోడిట్స్, ఫర్మిక్యూట్స్. బ్యాక్టీరియోడిట్స్ అంటే ఏంటి? గుడ్ బ్యాక్టీరియా. ఫర్మిక్యూట్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా కాదు. సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాక్టీరియోడిట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాట్స్. ఫర్మిక్యూట్స్ అంటే ఒమేగా 6 ఫ్యాట్స్ అన్నమాట. మీరు చెప్పండి ఒమేగా 6 బ్యాడా? నాకు కొంచెం మీ అటెన్షన్, మీ రెస్పాన్సెస్ అవసరం. ఎందుకంటే మీలో చాలా మంది కొత్తగా వింటున్నటువంటి టెర్మినాలజీ అయితే అర్థమవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, మధ్యలో నేను అడిగే కొన్ని క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కొంచెం తెలుస్తుందన్నమాట. ఓకే. నా నా నాకు అర్థమవుతదన్నమాట. మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా అని. రైట్. ఒమేగా 6 కూడా గుడ్. కానీ ఇప్పుడు చెప్పండి ఒమేగా 3 కన్నా ఒమేగా 6 ఎక్కువైతే? ఒమేగా 6 కూడా గుడ్ అన్నారు. ఒమేగా 3 కన్నా ఒమేగా 6 ఎక్కువైతే? ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు బ్యాడ్. ఎగ్జాక్ట్‌లీ. సో, బ్యాక్టీరియోడిట్స్, ఫర్మిక్యూట్స్ అన్నప్పుడు ఒమేగా 3 ఈస్ గుడ్ బ్యాక్టీరియా. ఒమేగా 6 ఈస్ ఫర్మిక్యూట్స్ కూడా ఇంపార్టెంటే కానీ లైక్ మనం ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తున్నామో ఈ బ్యాక్టీరియోడిట్స్‌ని, ఫర్మిక్యూట్స్‌ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు?
బ్యాక్టీరియోడిట్స్ అనేవి వెయిట్ లాస్‌కి కారణం. రెస్పాన్సిబుల్ అన్నమాట. అంటే మీ స్టమక్‌లో ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియాని పంపించారో వెయిట్ లాస్ అవుతుంది. నేను ఒక చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను లాస్ట్ టైమ్ కూడా చాలా సార్లు చెప్పాను. నా వెయిట్ లాస్ జర్నీలో యాస్ ఆన్ టుడే 7 కేజెస్ లూజ్ అయ్యాను. నేను నా బీఎంఐ రైట్ నౌ ఐ యామ్ 25. నేను 22కి రావడానికి ఒక 3 కేజెస్ తగ్గాలనుకుంటున్నాను. ఓకే. 3 ఆర్ 4. కానీ నేనేం చేశానంటే ఇంకొక 7 కేజెస్ రెడ్యూస్ అవుతాను. రెడ్యూస్ అయితే యాస్ ఆఫ్ నౌ ఐ యామ్ 67. 3 కేజెస్ అంటే నేను 64కొస్తే చాలు. బట్ నేనేమనుకున్నానంటే 60కొచ్చేద్దాము. అప్పుడు 1 కేజీ అటు ఇటు పెరిగినా, తగ్గినా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటదని నేను అనుకున్నా. అయితే ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్‌లో 7 కేజెస్ తగ్గి, ఈ జులై నేనేం చేశానంటే వెయిట్ లాస్ చేయలా. వెయిట్ మెయింటెనెన్స్ చేశా. ఓకే. వెయిట్ లాస్‌లో ఎప్పుడు దేర్ ఆర్ 2 ఫేజెస్. ఇంటెన్సివ్ వెయిట్ లాస్, మెయింటెనెన్స్ ఫేజ్. మీకు గుర్తుంటే నేను వెయిట్ మేనేజ్‌మెంట్ చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్తాను. ఏమనంటే మీరు బరువు తగ్గడానికి కారణాలేంటి? అది ఇప్పుడు ఎమర్జెన్సీయా? నార్మలా? నాకు ఎమర్జెన్సీ కాదు. నార్మల్‌గా తగ్గాలనుకున్నా. ఆల్‌వేస్ ఐ యామ్ 63. సో, నార్మల్‌గా తగ్గాలనుకున్నా. అందుకని 2 ½ కేజెస్ మాత్రమే నేను టార్గెట్ 2 పెట్టుకున్నా అసల యాక్చువల్‌గా. బట్ నాకు బఫర్‌గా 1 కేజీ ఎక్స్‌ట్రాతో 7 అయింది. ఈ వెయిట్ లాస్ జర్నీలో నేనొకటి ఏం గమనించానంటే, టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ, ఒకసారి టైమింగ్ మెయింటైన్ చేయకపోయినా, ఎప్పుడైతే చద్ది అన్నం మీకు తెలుసు కదా చద్దన్నం? మనం మార్నింగే రాత్రి నానబెట్టేసి అన్నాన్ని పెరుగుతో తోడేసేసి పెడతాం కదా చద్దన్నం. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ చద్ది అన్నం. లేకపోతే ఇక్కడ ఆంధ్రాలో దద్దోజనం చాలా ఫేమస్ అన్నమాట. దద్దోజనం మీకు కూడా తెలిసే ఉంటుంది కదా! నేనెప్పుడైతే చద్ది అన్నం, పెరుగన్నం కన్నా కూడా చద్దన్నం ఆర్ దద్దోజనం అది తిన్నప్పుడు నెక్స్ట్ డేకి 1 కేజీ వెయిట్ లాస్ అయ్యేదాన్ని. సీరియస్‌లీ. పెరుగన్నం తింటే తగ్గేదాన్ని కాదు. నేను అన్ని రకాలుగా ట్రై చేసి చూసాను. పెరుగన్నానికి తగ్గలేదెప్పుడు. చద్ది అన్నానికి తగ్గాను. దద్దోజనం కూడా ఒక కనీసం ఒక 10 అవర్స్ అలాగా నానబెట్టి ఉన్నదైతే అప్పుడు వెయిట్ లాస్ కనిపించింది నాకు. బికాజ్ ఫర్మెంటెడ్ ఫుడ్‌గా హెల్ప్ అయింది. పెరుగుతాం కదా! అన్నం తింటే బరువు. బట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది వెయిట్ లాస్‌కి హెల్ప్ అయింది. ఫర్మెంటెడ్ ఫుడ్ ఎందుకు వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది? బికాజ్ గుడ్ బాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. సో, అందుకే ఎప్పుడైనా అంత సివియర్ క్రేవింగ్ అనిపించిందనుకోండి, మేబీ ఇది కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. ఈ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అనేది మన చద్ది అన్నం అనేది క్రేవింగ్ ఉంటే డెఫినైట్‌లీ ఇట్ విల్ సపోర్ట్ యూ అన్నమాట. ఒకవేళ పెసరట్టో లేతే ఇంకోటో ఫర్మెంట్ అయినటువంటిదైతే గనక అబ్సల్యూట్‌లీ అందరికి కాదు. మళ్ళీ మీరు మీ అప్లయన్స్‌కి చెప్పారనుకోండి, "ప్రశాంతి మీరిలా చెప్పారంట" అంటారు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. థిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, బాక్టీరియోడిట్స్ అంటే ఏంటి? గుడ్ బాక్టీరియా కదా! అసలు సింపుల్‌గా గుడ్ బాక్టీరియా ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి? ఫర్మెంటెడ్ ఫుడ్‌లో దొరుకుతుంది. అప్పుడప్పుడు సినిమాల్లో మనకి జోక్‌గా చెప్తారు కదా! కర్డ్ వెన్ యూ పుట్ కర్డ్ ఇంటూ మిల్క్, వెన్ ఇట్ స్లీప్స్ అండ్ టుమారో మార్నింగ్ ఇట్ బికమ్స్ కర్డ్ ఇట్లా చెప్తారు కదా! అక్కడ ఎప్పుడైతే ఆ పాలు, పెరుగు ఒక నైట్ అంతా ఫర్మెంట్ అవుతుందో, సో, దెన్ అది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. రైట్. సో, ఇక్కడ కూడా అదే రాసారు. రెస్పాన్సిబుల్ ఫర్ వెయిట్ లాస్. ఒకప్పుడైతే మన ఇంట్లో నాకు తెలిసి నేను ఎయిత్ క్లాస్‌కొచ్చే వరకు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. అప్పటి వరకు నేను చూసేదాన్ని. దోస పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇంత పొంగి ఉండేది. పాత రోజుల్లో అయితే మన చిన్నప్పుడు ఇవన్నీ అయితే చక్కగా పెరుగు అప్పుడప్పుడు పులిసేది. పులిసిన పెరుగు ఎంత బావుండేదో. మన జుట్టుకి కూడా చాలా మంచిదని చెప్పేవాళ్ళు. ఈవెన్ పుల్లటి పెరుగు హెయిర్‌కి కూడా అప్లై చేసేవాళ్ళు. గుడ్ బాక్టీరియా డాండ్రఫ్‌ని తినేస్తుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? పెరుగు తోడేయంగానే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం. పిండి రుబ్బంగానే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం. ఫర్మెంట్ అవ్వడానికి అవకాశాన్ని ఇవ్వట్లేదు మనం. ఓకే. నౌ బాక్టీరియోడిట్స్ ఆర్ గుడ్.
ఫర్మిక్యూట్స్ బ్యాడ్ గైస్. ఇక్కడ బ్యాడ్ గైస్ అన్నారు గానీ ఐ డోంట్ అగ్రీ ఇట్ ఈస్ అ బ్యాడ్ గై. బట్ ఆ బ్యాలెన్స్ లేకపోతే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ గై. ఫర్మిక్యూట్స్ ఏం చేస్తాయి? ఎప్పుడైతే మీకు ఓవర్ గా బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో వెయిట్ గెయిన్ కి కారణం. మీరు ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అవుతారో బరువు పెరుగుతారో ఒబెస్ లోకి వెళ్తారు. నాకు తెలిసి చూడండి, మనం అందరం కూడా బరువు పెరగడానికి పెద్ద కష్టపడక్కర్లా, కానీ తగ్గడానికే కష్టపడాలి. చూస్తుండగానే కళ్ళు మూసి తెరిచే లోపల అసలు ఎంత పెరిగామనేది తెలియదు. మనందరికి అదే జరుగుంటుందిగా. అండ్ డయాబెటిక్ గట్. సో డయాబెటీస్ కి కూడా కారణం ఏంటి అంటే గట్. మనం ఏమనుకున్నామంటే, అంటే అందరం ఏమనుకుంటామంటే, ఇదిగోండి నాకు ఈ జబ్బు రావడానికి కారణం ఇది, అది, ఫ్యామిలీ హిస్టరీ ఇన్ని చెప్తున్నాం. కానీ అంటే నాకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి డయాబెటీస్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఒబెస్ ఉంది. సరే, నువ్వు ఫ్యామిలీ హిస్టరీ మీద తోసేస్తున్నావు కానీ నీ గట్ ఎలా ఉందో నీ మీద నువ్వు చెప్పుకుంటున్నావా? నా గట్ ఇట్లా ఉంది, నాకు ఇట్లా అయింది. జస్ట్ ఒక్క సెకండ్ అండి, జస్ట్ సెకండ్. సారీ. నువ్వు నీ ఫ్యామిలీ హిస్టరీ మీద చెప్పేసావు, 10 రకాల కారణాలు చెప్పావు గానీ నువ్వేం తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎందుకు తింటున్నావు, ఎలా తింటున్నావు, నీ మీద నువ్వు చెప్పుకున్నావా? నీ గట్టు గురించి నువ్వు మాట్లాడావా? పింపుల్స్ గట్టే కారణం. ఆయిలీ ఫుడ్ తింటే పింపుల్ వచ్చింది అని చెప్తున్నప్పుడు గట్ రెస్పాన్సిబుల్ కాదా? నువ్వు ఆయిల్ ఇచ్చినప్పుడు, ఫాస్ట్ ఫుడ్ ఇచ్చినప్పుడు, అది నీ గట్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు? ఈజ్ ఇట్ ఎన్విరాన్మెంట్? అంటే దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఈ కొన్ని ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఎగ్జాంపుల్, హెరిడిటీ ఉందనుకోండి, జన్యు పరంగా వచ్చింది కాబట్టి దాన్ని నేనేం చేయలేము. కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జబ్బులు వచ్చేస్తున్నాయా? జబ్బులు రావడానికి ఎంత కారణం అవుతుందో రాకుండా ఉండడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి కదా. మరి ఆ కారణాల మీద మనం ఫోకస్ చేస్తున్నామా? మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టేనా, లేకపోతే ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నానా? జబ్బులు రాకుండా ఉండడానికి ఎంత ఆస్కారం ఉందో రావడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. దెర్ ఆర్ 2 థింగ్స్ అన్నమాట. రెండోది ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ని నేను ఎలా కంట్రోల్ చేయాలి? ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, మంచి ఫుడ్ ఇవి ఇస్తే ఏమవుతుంది? నా బాడీ బ్యాక్టీరియోడిట్స్ అనేవి పెరుగుతాయి. సో ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ స్లైడ్ అండి. అంటే ఈ స్లైడ్ మీదే నేను ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేశాను. ఎందుకో తెలుసా? మీరు యాజ్ ఎ కోచ్ గా కన్సల్ట్ చేసేటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి ఫస్ట్ గట్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ ఇచ్చి, గట్ రిలేటెడ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్ క్యాప్సూల్, వండర్ఫుల్ సప్లిమెంట్. ఓకే. గట్ హెల్త్, జాయింట్, హార్ట్, బ్రెయిన్, స్కిన్, ఇమ్యూనిటీ, మన మూడ్, మన స్ట్రెస్, మన స్లీప్, అలాగే వెయిట్ అంటే డైజెషన్ రిలేటెడ్, మెటబాలిజం రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్, క్రేవింగ్ రిలేటెడ్. నేను ఇందాక అన్నాను కదా కొంచెం పెరుగన్నం. అసలు మీరు చెప్పండి, మనం భోంచేస్తున్నాము, చక్కగా ఫస్ట్ అన్ని పెట్టించుకుని తిన్నాం, కూర, సాంబారు, రసము, సంథింగ్ అది. అయి తినే కొద్దీ తినాలనిపిస్తది. పెరుగన్నం తిన్న తర్వాత ఎవరికైనా ఆకలేస్తదా చెప్పండి? జస్ట్ ఇమాజిన్, పెరుగన్నం తింటే మీకు ఆకలేస్తదా? మజ్జిగ తాగితే ఆకలేస్తదా? క్రేవింగ్స్ ఉంటాయా అసల? పెరుగన్నం తిన్నాక మళ్ళీ ఏమన్నా తినాలని? నార్మల్ భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలో లేకపోతే ఇంకోటి అనిపిస్తది. కానీ మన భోజనాన్ని ఎప్పుడైతే పెరుగన్నంతో ముగించామో డెఫినిట్‌గా అసలు ఆకలేదు కదా! క్రేవింగ్స్ ఉండవు కదా! దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్. మనకన్నీ తెలిసినవే. కానీ ఏంటంటే మన ఈ బిజీ లైఫ్ స్టైల్‌లో నాలిక రుచి ఎరిగినది. అంటే చెడుగా ఉన్నటువంటివి రుచికరమైనవి కోరుకుంటుంది. కాకరకాయ చేదుగా ఉంటది, తినము, తినలేము. తినేవాళ్ళు కూడా ఉన్నారు. రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ వి నీడ్ టు రిమెంబర్. సో గట్ హెల్త్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇప్పుడే చెప్పాను కదా నేను, మన గట్‌ని నువ్వేమిస్తున్నావు గట్‌కి? నాట్ ఎవ్రీబడీ. ఆల్కహాల్ ఈస్ డామేజ్, రిఫైన్డ్ షుగర్, అసలు షుగర్ అనేది పాయిజన్.
సో నేను వన్ ఆఫ్ ద ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న క్వెషన్ అడిగారు. నాకొక పాయింట్ చెప్తున్నారనమాట. వెయిట్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒకప్పుడంట పాత రోజుల్లో అంటే స్టార్టింగ్ చాలా బిగినింగ్ డేస్‌లో పంచదార, కందిపప్పు, బియ్యము అన్నీ ఒకటే రేట్‌లో ఉండేవంట. అన్ని రేట్లు పెరిగాయి గానీ, పంచదార రేట్ మాత్రం పెరగలేదంట. గమనించండి. అన్ని రేట్లు పెరిగాయి గానీ, పంచదార రేట్ మాత్రం పెరగలేదంట. మామూలు బియ్యం కన్నా బ్రౌన్ రైస్ రేట్ ఇప్పుడు పెరిగిందా? అసలు బ్రౌన్ రైస్ ఎవరు కొనేవాళ్ళు కాదు. రూ. 2, రూ. 3 ఉండేది. నేనొకసారి స్టీల్ ప్లాంట్ వైజాగ్‌లో ఉన్నప్పుడు 20, రూ. 25 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. తర్వాత 40 ఇప్పుడు చూడండి ఎంత రేట్ ఉందో. కానీ పంచదార అంతే తక్కువ రేట్ ఉంది. రీజన్ అవైలబిలిటీ ఎక్కువుంటుంది. తక్కువ రేట్ ఉన్నప్పుడు అండ్ ఎక్కువగా తినడం వల్ల జబ్బులొస్తాయి. ఎక్కువ జబ్బులొస్తే ఏమవుతది మెడికల్ రిలేటెడ్ నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుంది. కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అనుకుంటున్నాను. బ్రౌన్ రైస్ తింటే మంచిది. ఓకే. కందిపప్పు మంచిది. పెసరపప్పు మంచిది. ఇవి రేట్లు పెరగలేదు. సారీ రేట్లు బాగా పెరిగిపోయినియి. కానీ పంచదార పెరగలేదు. సో, అవైలబిలిటీ ఎక్కువుండడం వల్ల, జబ్బులు కూడా ఫాస్ట్‌గా రావడం వల్ల, మెడికల్‌గా మనమందరం ఏమవుతాం ఖర్చులెక్కువైపోతాయి. సో, లైక్ ఇట్స్ మెడికల్ థింగ్ రిలేటెడ్ అన్నమాట. రిఫైన్డ్ షుగర్ అంటే మన శరీరంలోకి మనము పాయిజన్ పంపించుకుంటున్నామని దానర్థం. సరే బెల్లం తినొచ్చా అని అడిగారు కదా! బెల్లం యాక్చువల్‌గా గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ కన్నా బెల్లంలోనే ఎక్కువుంటదంట. షాక్ అయ్యారా? షుగర్ కన్నా బెల్లంలోనే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటదంట జీఐ. ఆఫ్‌కోర్స్ షుగర్‌ని వాడినంతగా బెల్లం ఎక్కువ వాడం కదా మనం మామూలుగా. ఓకే. స్మాల్ క్వాంటిటీ. రైట్. కెఫిన్ సో 1 కప్ ఈస్ ఫైన్. ఓకే. 2 కప్స్ ఆర్ ఆల్సో ఫైన్. బట్ నాట్ మోర్ థాన్ థట్. ఆయిల్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాట్స్ తీసుకోవచ్చు. ఘీ, నెయ్యి చాలా కాలం నుంచి నేను ఇంట్లో నెయ్యే కర్రీస్‌కి వాడతాను. నేను కుక్ చేస్తున్నప్పుడు. మా ఇంట్లో ఇంకెవరైనా కుక్ చేశారనుకోండి నూనె వాడతారు. మా ఇంట్లో ఎవరైనా అంటే కాదు. నేను మా హస్బెండే కుక్ చేస్తాం. నేనెప్పుడు కుక్ చేసినా నెయ్యితోనే కుక్ చేస్తా. మా హస్బెండ్ ఆయిల్‌తో కుక్ చేసేవాళ్ళు. నేను నెయ్యి వాడడం చూసి ఇప్పుడు నెయ్యే వాడుతున్నారు తను కూడా. ఏదో ఆహ్, ఒకటి 1% వచ్చి ఆయిల్, రెస్ట్ ఆఫ్ ద పర్సెంట్ వచ్చి ఘీ వాడుతున్నాం. దోసెయ్యాలన్నా ఘీతోనే, పెసరట్టు ఘీతోనే, ఎనీథింగ్ ఘీతోనే. ఘీ మంచిది కాదు అని చాలా మంది చెప్తే వినకండి, నమ్మకండి. అఫ్‌కోర్స్ అర కేజీ నెయ్యి తింటే ఒక పూట అది నష్టం. కొంత క్వాంటిటీలో ఇట్స్ ఫైన్. యూ నో మనకి నేను మీరు కూడా చూసే ఉండొచ్చు. చాలా వీడియోస్ కానీ, ఆర్టికల్స్ కానీ. మీ గట్‌కి ఘీ చాలా మంచిది. ఘట్‌కి చాలా మంచిది. మనము మీకు తెలుసు కదా! ముద్దపప్పు, అన్నము, నెయ్యి. అవునా? నెయ్యిని ప్రసాదంగా యేసుకుంటే కాదు. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకొని తింటా. సో, ఆ ఘీలో ఉన్నటువంటి ఆ షుగర్స్‌ని వీటిని ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఘీ చాలా బ్యాలెన్స్ చేస్తుంది. యాక్చువల్‌గా రోటీ తినొద్దు అని చెప్తారు. సో, ఎందుకంటే ఈవెన్ షుగర్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా రిలీజ్ అవ్వడానికి. నెయ్యి వేసి చేస్తే మనం ఇక్కడ నెయ్యి వెయ్యం. ఆయిల్ వేస్తామా? నార్త్ ఇండియన్స్ చూడండి. నేను చూసాను నెయ్యిలో ముంచుకొని తింటున్నారు. అలా తినొద్దు. నెయ్యిలో ముంచుకొని తినొద్దు. బట్ నెయ్యి చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ గాని, నాకు ఆలివ్ ఆయిల్ కన్నా కంఫర్ట్ నెయ్యి అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. సో, యూ ట్రై ఘీ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆయిల్స్ అన్నమాట. లేదు అంటే ఎవ్రీ మంత్ చేంజ్ ద ఆయిల్స్ అన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్, డైరీ ఫుడ్స్, తర్వాత మీట్. నాన్ వెజ్ మనందరికీ నచ్చుతుంది. చాలా మంది తింటారు నాన్ వెజ్. కానీ కంఫర్ట్ ఒచ్చి మీకు వెజిటేరియన్ ఫుడ్ కంఫర్ట్ ఇస్తది. మీ గట్‌కి చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యేది వెజిటేరియన్ ఫుడ్ గమనించండి. వెజిటేరియన్ తిన్నప్పుడు చల్లటి గాలిలాగా ఉంటుంది. ఎండాకాలంలో వచ్చే చల్లటి గాలెలా ఉంటుంది? దట్స్ హౌ అలా ఉంటదనమాట మనకి. ఓకే. సో, కాబట్టి ట్రై దట్. అలాగే పూర్ స్లీప్ అండ్ లైఫ్ స్టైల్. బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే 10 లోపల నిద్రపోవాలి. 10 తర్వాత పడుకున్నామా ఎప్పుడన్నా ఒకసారి ఓకే. రోజు 10 తర్వాత పడుకున్నామా పొట్ట అనేది తగ్గదు.
ఓకే. పొట్ట అనేది తగ్గదు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. సో, ఎప్పుడైతే అన్‌హెల్తీ గట్ ఉంటుందో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి కంప్లీట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఓకే. అన్‌హెల్తీ గట్ వర్సెస్ హెల్తీ గట్. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ కూడా మంచిదే యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కౌ ఘీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం కాదు. ఆలివ్ ఆయిల్ ఈస్ గుడ్. కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అంటే మళ్ళీ ఎంత క్వాంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కోసారి అనిపిస్తది క్వీన్ ఈస్ ఫార్ బెటర్ కదా! అసలు ఏది అక్కర్లేదు అనేసి. ఓకే. సో, దట్ ఆల్సో యూ కెన్ ట్రై. అన్‌హెల్తీ గట్ ఎలా ఉంటుంది? ఫుడ్ సెన్సిటివ్. గోంగూర తింటే పడదు, టమాటా తింటే పడదు, ఫిష్ తింటే పడదు, వంకాయ తింటే పడదు. ఎవ్రీ మీల్‌కి బ్లోటింగ్. స్టూల్స్ సరిగ్గా ఉండవు. ఎక్సెసివ్ గ్యాస్. సరిగ్గా తినలేరు. ఎందుకంటే కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. స్కిన్ ఇంబాలెన్స్, ఎజిమా, ఎక్ని, స్లీప్ డిస్టర్బెన్స్, తరచూ అలసిపోతారు. తర్వాత మెంటల్ హెల్త్ ఇంబాలెన్స్డ్‌గా ఉంటుంది. ఎనీ ఘీ మంచి ఘీ తీసుకోండి. నో ప్రాబ్లమ్. కౌ ఘీ అయినా ఓకే. బఫెలో ఘీ అయినా ఓకే. సో, నేను జనరల్‌గా బఫెలో ఘీనే వాడతాను. సో, యూ కెన్ యూజ్ దట్. నాట్ ఎ ప్రాబ్లమ్. కౌ ఘీ కూడా వాడుకోవచ్చు. ఏం కాదు. తర్వాత చాలా మందికి అపోహ ఏంటంటే ఆవు పదార్థాలు వేడి చేస్తాయని అనుకుంటాము. బట్ నో, యూ కెన్ యూజ్ కౌ యాస్ వెల్ యాస్ బఫెలో 2 వాడుకోవచ్చు. తర్వాత వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, గట్ హెల్త్ రిలేటెడ్. ఆహ్, గట్ హెల్తీగా ఉంటే మోస్ట్ ఫుడ్స్‌ని టాలరేట్ చేస్తుంది. బ్లోటింగ్ ఉండదు. సాలిడ్ స్టూల్స్. తిన్న తర్వాత ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతారు. స్కిన్ గ్లోగా ఉంటుంది. రాత్రంతా బాగా నిద్రపోగలరు. ఎనర్జీ ఉంటుంది. తక్కువ డిప్రెషన్, తక్కువ యాంగ్జైటీ, తక్కువ జబ్బు పడతారు. నో అలెర్జీస్ అన్నమాట. ఓకే. సో, గట్‌ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే, ఈ 4 పిల్లర్స్ మీద మనము ఫోకస్ చేయాలి. హెల్తీ ఫుడ్ అండ్ ప్రాక్టీసెస్, ఎక్సర్‌సైజ్, లైఫ్ స్టైల్, సప్లిమెంటేషన్. సో, హెల్తీ ఫుడ్ అండ్ ప్రాక్టీసెస్ రిమూవ్ అండ్ రీప్లేస్. ఏం రిమూవ్ చేస్తారు? కార్బ్స్, సాచురేటెడ్. కార్బ్స్‌ని కాదు రిమూవ్ చేయాల్సింది. రిఫైన్డ్ కార్బ్స్. ఎగ్జాంపుల్ గోధుమ పిండి కూడా కార్బే. ఇప్పుడు అన్నాన్ని బదులు చపాతీ తినండి అంటారు. రీజన్ ఏంటో తెలుసా? అన్నంలో అయితే కూర తక్కువ కలుపుకొని అన్నం ఎక్కువ తింటాం. చపాతీ అనుకోండి కర్రీ ఎక్కువ తింటాం. అదొక్కటే. రెండోది రైస్‌తో కంపేర్ చేస్తే చపాతీ లిటిల్ బిట్ ఆఫ్ డిలే ఇన్ ప్రాసెస్ అన్నమాట డైజెషన్‌లో అంతే. కానీ గోధుమల పైన పొట్టు కూడా తీసి వైట్‌గా చేస్తారు గోధుమ పిండి. దట్ ఈస్ కాల్డ్ రీఫైన్డ్. కార్బ్‌ని రీఫైన్ చేస్తారు. అంటే ఇంకాగా బ్రౌన్ రైస్ నాట్ రిఫైన్డ్. వైట్ రైస్ తెల్లగా ఉంటాయి ఇంకా. ఇట్స్ టూ రీఫైన్డ్. అయి తగ్గించండి. సమోసా, బజ్జీ, పానీపూరి కర్ణాటకలో పానీపూరి బ్యాన్ చేశారు. ఓకే. సో, ఐడియా ఉందా? సో, లాట్ ఆఫ్ కెమికల్స్, బాక్టీరియా చాలా చాలా ఉన్నాయి. మనకు కూడా బ్యాన్ చేస్తే బావుండనిపించింది. ఇంట్లో చేసుకొని తినొచ్చు. సాచురేటెడ్ ఫ్యాట్స్, స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా మన గట్‌ని డిస్టర్బ్ చేస్తాయి. రీప్లేస్ చేయండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇమ్మీడియేట్‌గా డైజెస్ట్ అయ్యేవి కాకుండా టైమ్ తీసుకోవాలి డైజెస్ట్ అవ్వడానికి. అప్పుడేమవుతది స్లోగా డైజెస్ట్ అయితే త్వరగా ఆకలి వేయదు. హెల్తీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, గట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఫుడ్స్‌ని తీసుకోండి. ఓకే. రీబాలన్స్ అండ్ రీసెట్. రీబాలన్స్ గట్ మైక్రోబయోమ్. గట్ రీసెట్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. లైక్ 14 డేస్ చేస్తారు. 7 డేస్ కూడా చేయొచ్చు. 3 డేస్ కూడా చేయొచ్చు. మినిమమ్ 1 డే కూడా చేయొచ్చు. 3 డేస్ ట్రై చేశాను నేను. నేను చేయలేకపోయాను. 1 డే ఐ ట్రైడ్ ఇట్. ఐ కుడ్. 1 డే చేయొచ్చు. సో, చెక్ చేయండి మీ అప్లయన్స్‌తో, కోచెస్‌తో వాట్ ఈస్ దిస్ గట్ రీసెట్ అనేది చెక్ చేయండి. నో నాన్ వెజ్, నో కాఫీ, నో డైరీ ఫుడ్స్ అలాగ ఒక రోజు. అంటే సింపుల్‌గా మన లాంగ్వేజ్‌లో ఉపవాసం. అంటే ఉపవాసం అన్నప్పుడు మనం కాఫీ, టీలు తాగుతాం గానీ, అది తీసుకోకూడదు. మన పెద్దవాళ్ళు వారంలో ఒకరోజు ఉపవాసం అని చెప్పారు. గుర్తుందండి? ఇవాళ శనివారం కదా! చాలా మంది ఫాస్టింగ్ చేస్తారేమో. ఓకే. నేను చేసేదాన్ని ఒకప్పుడు. సో, ఒక బుధవారము, ఆదివారం తప్ప చాలా రోజులు ఈ డైటే తినాలి అని ఉండేది నాకు. తర్వాత నా చుట్టూ ఉన్న అందరూ అన్నీ తినేస్తూ ఉంటే ఇంక నేను ఉండలేక ఐ బ్రేక్ దట్ ఫాస్ట్ అన్నమాట. బట్ వారంలో ఒక రోజు ఫాస్ట్ ఉండడం చాలా మంచిదని చెప్పారు. ఎందుకంటే ఒక బాటిల్‌ని వాటర్ ఫుల్‌గా నింపేసి షేక్ చేస్తే షేక్ అవ్వదు బాటిల్. కానీ
కొంచెం మీరు దాంట్లో గ్యాప్ ఇచ్చి బాటిల్‌ని క్లోజ్ చేసి షేక్ చేస్తే చక్కగా షేక్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా అంతే. ఒక మూవీలో కొడుకు మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ తినేస్తున్నాడని చెప్పి తండ్రి అరే ఒకరోజు ఫాస్టింగ్ ఉండమంటారు. పండ్లు తినమంటాడు. అతను ఫ్రూట్ స్టాల్ మొత్తం తినేస్తాడనమాట. సో, మన ఫాస్టింగ్ అన్నం తినకూడదు. అన్నం తప్ప అన్నీ తిన్నానన్నట్టుగా ఉంటది కదా! ఫాస్టింగ్ మనలో. నాకైతే అలాగే ఉంటది. అన్నం తప్ప అన్నీ తినడం అనమాట ఫాస్టింగ్. నో, ఇట్ షుడ్ నాట్ బి. జస్ట్ గివ్ సమ్ గ్యాప్ టు డైజెస్టివ్ సిస్టమ్. దానివల్ల ఏమవుతదంటే ఒక్కరోజు ఫాస్ట్ చేయడం వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. పికప్ అవుతుంది. స్ శనివారం సోమవారం నుంచి శనివారం పనిచేసి అవును. అదే సినిమా. శనివారం నుంచి ఐ మీన్ మండే టు సాటర్‌డే వర్క్ చేసి, ఆదివారం ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడం వల్ల మండే ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాం. యూ నీడ్ టు రీస్టార్ట్ దట్ అండ్ రీసెట్. హై క్వాలిటీ ప్రోటీన్స్ తినండి. ఆ! ఓకే. అండ్ హెల్తీ టిప్స్ ఏంటి? హోల్ గ్రెయిన్స్ తినండి. చిరుధాన్యాలు తినండి. అయితే అందరికీ సెట్ అవుతాయో లేదో చూసుకొని తినాలి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడండి జొన్నలు బాగా తింటారు? ఏ సైడ్ తింటారు జొన్నలు బాగా? ఇప్పుడు ఆంధ్రాలో ఉంటాం కదా! మాకిక్కడ జొన్నలు అనేవి త్వరగా తినం. జొన్నలు, రాగులు తక్కువ తింటాం మేము. వేరేవి తింటాం. వేరే వేరేవి తింటామనమాట. జొన్నలు గాని, రాగులు గాని ఆంధ్ర రాగి ఓకే. కర్నూల్. యాహ్! కర్నూల్‌లో. ఓకే. రాగి, రాగి ఎంతైనా కొంచెం తక్కువే మన ఆంధ్ర సైడ్ కూడా. ఆంధ్ర సైడ్ కూడా రాగి తక్కువే. ఇప్పుడిప్పుడు కొంచెం వాడుతున్నారు. రాగి అనేది మనకి రాయలసీమ ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు చూడండి రోజు మనకి రైస్ ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు రాయలసీమ ఎళ్తే రాగి కంపల్సరీ ఉంటుంది. మనము ట్రై జేస్తాము. డైట్‌లో రోజు మనం చేయడానికి. కర్ణాటకలో రాగి ఎగ్జాక్ట్‌లీ. జొన్నలు ఇట్లాంటివి. కర్ణాటక రైట్. మన సైడ్ ఇటు రాగి అంటే అరే! ఈ వారంలో ఒకసారి ట్రై చేద్దామా? ఈ వారంలో ఒకసారి ఇది చేద్దామా? మనకి మినపప్పు, మినపప్పు మన సైడ్ అసలు చెప్పక్కర్లేదు గదా! అది లేకపోతే మనకవ్వదు. కందిపప్పు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఫ్యూ. రైట్. సో, ఏది సెట్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే సడెన్‌గా, సడెన్‌గా నా చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని నేను మార్చేస్తాను అంటే నా బాడీ ఒప్పుకోదు. ఇప్పుడు చూడండి మనము డైట్ చేసే ప్రాసెస్‌లో సడెన్‌గా అన్నం మానేసి ఇంకేదన్నా తిందాము అంటే ఒప్పుకుంటుందా బాడీ? ఎంత నరకయాతన ఉంటది ఏదైనా చెయ్యాలి అంటే. అంత కష్టపెట్టి చేయాల్సిన అవసరం లేదు జనరల్‌గా. స్లోగా చేంజెస్ తీసుకురావచ్చు. ఇప్పుడు నేనేదైనా డైట్ ప్లాన్ తీసుకున్నప్పుడు కూడా నా కోచ్‌కి నేను క్లియర్‌గా చెప్తా. ఫస్ట్‌లో ఐ యూజ్డ్ టు టెల్ యూ కదండీ! కాఫీ అంటే పిచ్చి అని నాకు. అది స్టాప్ చేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? స్లోగా బుల్లెట్ కాఫీ. ఆ తర్వాత ఇప్పుడు కాఫీ లేకపోయినా బతకగలుగుతున్నా. సో, వి నీడ్ టు గివ్ సమ్ టైమ్ టు బాడీ అనమాట. అన్నీ సడెన్‌గా మానేసి కాదు. స్లోగా. అలా అని సడెన్‌గా ఇప్పుడు నాకు ఇప్పుడు నార్త్‌లో రోటీ తింటారు, అన్నం తినరు. ఇక్కడ మనము జ్వరమొస్తే రోటీ తింటాం. అవునా? జ్వరమొస్తే పుల్కా తింటాం. జ్వరమొస్తే రోటీ తింటాం. అన్నం మానేసి రోటీ తినం. నార్త్‌లో రోటీ తింటారు. అక్కడ అన్నం ఉండదు. ఏది జీరా రైస్ అని, ఆ రైస్ అని ఇలా తింటాం. అవునా? సో, బాడీ ఎందుకు ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని ఫారిన్ కంట్రీలో అన్నం కాదు. బ్రెడ్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని ఏం తింటే మనకు అరుగుతుంది అనేది డిసైడ్ చేయబడింది. ప్రకృతి పరంగా. దాన్ని ఇమ్మీడియేట్‌గా మార్పులు చేయలేం. సో, థింక్ ట్వైస్ బిఫోర్ ఏం యాడ్ చేయాలి డైట్‌లో అనేది. ఓకే. రైట్. తర్వాత అంటే ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? నిజంగా మీరొక్కసారి మొబైల్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలోకెళ్తే ఒక పూటలో మనకి పిచ్చొచ్చేస్తది. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్తారు. ఒకళ్ళేమో రోటీ తినొద్దంటారు. ఒకళ్ళేమో హ్యాపీగా నువ్వు అన్నం తినంటారు. ఇంకొకళ్ళేమో నువ్వు అన్నం తింటే చచ్చిపోతావంటారు. ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు. అసలు అయ్య బాబోయ్! మంచి నీళ్ళు కూడా తాగొద్దు అంటారు కొంతమంది. ఓకే. యూ గెట్ కన్‌ఫ్యూజ్డ్ అన్నమాట. ఓకే. బిలీవ్ ఇన్ వన్ థింగ్. అందుకే మీకు హెల్ప్ అవుతదని ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేస్తున్నానన్నమాట. నౌ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినండి చక్కగా. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇందాక నేను చెప్పాను కదా! ఫర్మెంట్ అయినటువంటివి. మంచి ప్రీబయోటిక్ అవి. ప్రోబయోటిక్స్. ప్రో అంటే ఏంటి? ప్రో అంటే ప్రమోటింగ్ అన్నమాట. ఓకే. ప్రీ అంటే ముందుగానే ఉంది అని. అవాయిడ్ డ్రింక్స్. ఆల్కహాల్ కావచ్చు. తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతాం కదా! చాలా మంది తాగకండి. ఓకే.
నేను ఒక చిన్న ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ మీకు హెల్ప్ అవుతదేమో చూడండి ఒకసారి. ఏంటి ఆ ప్రాక్టీస్ అంటే, రియల్‌గా చాలా హెల్ప్ అయింది నాకు, నా ఫ్యామిలీకి. నేను మీకు షేర్ చేస్తానది. జనరల్‌గా నేను ట్రైనింగ్స్‌లో ఎప్పుడు చెప్పినా, నేను ప్రాక్టీస్ చేసేదే చెప్తాను. చెయ్యంది చెప్పనెప్పుడు. వన్ ప్రాక్టీస్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పిల్లలున్నారు. ఏం జేస్తారు? బయట ఫుడ్స్ ఇష్టపడతారు. నేనేం చేశానంటే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని చూస్తున్నప్పుడు, నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు, అందులో ఫుడ్ రిలేటెడ్ రీల్స్ చాలా ఒస్తాయి. ఏదైనా ఫుడ్ ప్రాసెస్డ్ బయట కొనుక్కొచ్చేవి ఎలా తయారు చేస్తారు, ఇంక్లూడింగ్ కూల్ డ్రింక్స్ అన్నమాట. నేనేం చేశానంటే స్లోగా ఆ రీల్స్‌ని మా అబ్బాయికి షేర్ చేయడం మొదలుపెట్టా. కంప్లీట్‌గా టోటల్ రీల్స్ అన్ని షేర్ చేస్తూ ఉన్నా. కెన్ యూ బిలీవ్ 90% ఆఫ్ ద 95% వి అవాయిడెడ్ ఔట్‌సైడ్ ఫుడ్స్ లైక్ కూల్ డ్రింక్స్ లేవు ఇంట్లో. ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది ఇంట్లోకి నూడిల్స్ ఒచ్చి. ఏది చేసినా హోమ్ మేడ్ ఫుడ్డే. ఇప్పుడు బయట నేను వెళ్ళినప్పుడు కొని పెడతాను అన్నా, ఇంట్లో పిల్లలు దే ఆర్ సేయింగ్ నో. ఇది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. మీరు కూడా డెఫినెట్‌గా అది ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా వర్కౌట్. ఎందుకని వాళ్ళకి మా మా అబ్బాయి ఒకటే చెప్పాడు. "ప్లీజ్ నీకివే రీల్స్ ఒస్తాయా? నువ్వింక అసలు షేర్ చెయ్యొద్దు. నేను తిననని" జెప్పాడు. చాక్లేట్స్ అంటే ఇష్టం లేని పిల్లలుంటారా? దాంట్లో ఇన్సెక్ట్స్ రావడము, వాటి మ్యానుఫ్యాక్చరింగ్, యూ నో క్రియేట్ దట్ అవేర్‌నెస్ టు కిడ్స్ అండి. ఫస్ట్ మనం స్టాప్ చేయాలి ఖచ్చితంగా. నేనైతే జనరల్‌గా తినను. సో, నేను ఇంట్లో కొనిపెట్టను. కానీ పక్క పిల్లల్ని చూసి మన వాళ్ళు అడుగుతారు కాబట్టి జస్ట్ ట్రై దిస్ ప్రాక్టీస్ అన్నమాట. 100కి 100% మీకు హెల్ప్ అవుతుంది. నేనేదో సుత్తి చెప్తున్నాను, లేతే ఇంకోటి చెప్తున్నాను అని అనుకోవద్దు. ట్రై దిస్, ప్రాక్టీస్ దిస్ డెఫినైట్‌లీ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే. నౌ ఈటింగ్ ప్రాక్టీసెస్ స్లోగా తినండి. కంగారుగా తినకండి. ఓకే. డిస్ట్రాక్షన్స్‌ని అవాయిడ్ చేయండి. ఈరోజు సాటర్‌డే, రేపు సండే కదా! మనం అందరికేముంటది? హుర్రే! వి గాట్ రిలాక్స్. టీవీ ముందు కూర్చొని తింటాం. అవునా? డోంట్ డూ దట్. కంప్యూటర్ ముందు వద్దు. రీల్స్ చూస్తూ వద్దు. సినిమాలు చూస్తూ వద్దు. ఎంత తింటామో మనకే తెలీదు. ఓకే. అండ్ నౌ హైడ్రేషన్. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గట్ హెల్త్‌లో. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. కాన్‌స్టిపేషన్‌ని తగ్గిస్తుంది. బ్లోటింగ్, డైజెస్టివ్ ఇష్యూస్‌ని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాల్ని బయటికి తొలగిస్తుంది హైడ్రేషన్. అలాగే ఇంటెస్టైనల్ లైనింగ్‌ని అండ్ న్యూట్రియంట్ అబ్సార్ప్షన్‌ని, ఇమ్యూన్ ఫంక్షన్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది హైడ్రేషన్. ఎక్సర్‌సైజ్ సో, మనలో మనకు తెలుసు చేస్తున్నామా లేదా అనేది. బికాజ్ వి సే టైం లేదు. బట్ డూ ఎక్సర్‌సైజ్. ఓకే. గట్ బాక్టీరియాని సపోర్ట్ చేస్తుంది. ఎండోర్ఫిన్ రిలీజ్ చేస్తుంది. పోషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్స్ ఎ హార్మోన్ ఎండోర్ఫిన్. వెయిట్‌ని మేనేజ్ చేస్తుంది. స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. మెంటల్ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. టేక్ డీప్ బ్రీతింగ్. చక్కగా ఎక్సర్సైజ్ చేయండి. గట్ హెల్త్ అంటే సారీ గట్ ఎక్సర్సైజ్ ఫర్ గుడ్ గట్ అన్నమాట. ఓకే. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఎక్సర్సైజ్ మన స్టామినాని పెంచుతుంది. మినిమమ్ వారంలో 3 సార్లు 30-90 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 150 మినిట్స్ అట్‌లీస్ట్ వారంలో ఒకసారైనా మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. ఇప్పుడు టీవీ చూస్తున్నారు. నడుస్తూ చూడండి టీవీ. సమ్ సైక్లింగ్ ఏదన్నా ఉందనుకో అయి చూస్తూ చూడండి టీవీ. బాగా హెల్ప్ చేస్తుంది. నిద్ర. నిద్ర చాలా ఇంపార్టెంట్ కదా! సీఎన్ఎస్, ఈఎన్ఎస్ అంటాం. సీఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈఎన్ఎస్ అంటే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్. అంటే బ్రెయిన్‌కి, గట్‌కి కనెక్ట్ ఉంటుంది. మీకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది ఆకలేసిందని? కడుపులో నొప్పొచ్చిందనుకోండి, ఆ నొప్పి ఏ నొప్పన్నా అవ్వచ్చు కదా! బట్ అది ఆకలని ఎలా తెలుస్తుంది? మీ బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్‌కెలా తెలుసు? బికాజ్ ఈఎన్ఎస్, సీఎన్ఎస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కడుపులో తిప్పుతుంది. ఐ గివ్ యూ అ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది గట్ హెల్త్ చెప్పేటప్పుడు ఇంతకు ముందు కూడా నేనన్నాను. ఇప్పుడు నాలాగా మీలో కూడా చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. బస్ జర్నీ, కార్ జర్నీ కడుపులో తిప్పుతూ ఉంటుంది. ఒమిట్ అయిపోతూ ఉంటుంది. ఉందా ప్రాబ్లమ్ మీకు? నాకిప్పుడు కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో, అప్పుడు మీరనొచ్చు మరి ఇంత ట్రావెల్ మీరెలా చేస్తారు అని. నాకొక లాజిక్ ఉంది. ఆ ట్రావెల్ చేయడానికి. నిమ్మకాయ పెట్టుకున్నా, టాబ్లెట్ యేసుకున్నా సరే ఒమిట్ చేయాల్సిందే నేను ఖచ్చితంగా. బట్ నేను ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయగలిగా. ఎలాగో తెలుసా? నా ఈఎన్ఎస్‌ని, సీఎన్ఎస్‌ని సెపరేట్ చేసి. ఆ! అదేంటి అనుకుంటున్నారా? వెరీ సింపుల్.
నా ఈఎన్ఎస్ అంటే సిఎన్ఎస్‌తో కనెక్ట్ లేకుండా చేశా. అంటే నా బుర్రకి, నా బ్రెయిన్‌కి వేరే ఆలోచనల్ని ఇవ్వడం ద్వారా ఈఎన్ఎస్ కనెక్ట్ కాకుండా చూసుకున్నా అన్నమాట. అంటే ఏంటి అంటే, నేను ట్రావెల్ చేసేటప్పుడు నాకిష్టమైన సాంగ్స్ అన్ని డౌన్‌లోడ్ చేసి, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని, ఆ సాంగ్స్‌ని మాత్రమే వింటాను. ట్రావెల్ చేసేటప్పుడు. ఫ్లైట్ అయినా, లేకపోతే బస్ జర్నీ, కార్ జర్నీలో. అప్పుడేమవుతుంది, నా గట్ బ్రెయిన్‌కి సందేశాన్ని ఇవ్వదు నాకు. ఏమని నీకు కడుపులో తిప్పుతోంది. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు వొమిట్ చేస్తావా? చస్తావా? అనేటువంటిది ఇవ్వదు నా బ్రెయిన్‌కి. ఇలాగ నేను ఈఎన్ఎస్, సీఎన్ఎస్‌కి ఇండికేషన్ ఇవ్వకుండా నేను మాక్సిమం ట్రై చేశాననమాట. మళ్ళీ ఇంకోటండి, వీడియో చూస్తే వామిటింగ్ ఒస్తది మళ్ళీ. వీడియో చూస్తే వొమిట్ ఒస్తది. కానీ సాంగ్స్ వింటే అది రాదనమాట. సో, దేర్ ఈస్ ఎ కనెక్ట్. సో, కడుపులో పేగులు కదిలిపోయినప్పుడు మనకి వస్తుంది కదా! కాలి బొటని వేలు దగ్గర ఉన్నటువంటి నరాల దగ్గర నుంచి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి నరము కూడా బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీరు పాదాలకి గనక ఒక చిన్న మసాజ్ చేస్తే, మెంటల్లీ రిలీఫ్ దొరుకుతది మీకు. మెంటల్ స్ట్రెస్ తగ్గుతది. కావాలంటే గమనించి చూడండి. ప్రతి నర్వ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీకు గట్ బాగోలేకపోతే ఏంటది చెప్పాము? గట్ బాగోపోతే స్ట్రెస్ ఒస్తది. మెంటల్ స్ట్రెస్ ఒస్తది అన్నాం. ఎందుకు? ఇష్టమైంది తినకపోయినా ఒక ఫ్రైడ్ రైస్ తినేసాం. ఎలా ఉంటది? హమ్మయ్య! ఒక ఐస్ క్రీమ్ తిన్నాం. ఎలా ఉంటది? కడుపు చల్లగా ఉంటుంది. మైండ్ కూడా హమ్మయ్య! అనే ఫీలింగ్ ఒస్తుందా? రైట్? సో, కాబట్టి జస్ట్ కనెక్ట్ దట్ డాట్స్ అన్నమాట. ఓకే. నౌ నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? కాగ్నిటివ్ ఇష్యూస్, స్ట్రెస్ లాంటివి తగ్గుతాయి. కాగ్నిటివ్ అంటే తెలివితేటలు. మైండ్‌ఫుల్‌నెస్ స్ట్రెస్ తగ్గించుకోండి. నిద్రపోతే ఏమవుతుంది? చక్కగా మనకి రెస్ట్ దొరుకుతుంది బ్రెయిన్‌కి. సో, నేచురల్ రిథమ్ తీసుకొస్తుంది బాడీకి. యాహ్! శైలజ గారు మీరు పాటించారు. 100% సక్సెస్. వెరీ గుడ్. గట్ బాక్టీరియా డెవలప్ అవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. స్లీప్ బాడీ నేచురల్ రిథమ్‌ని నాకు అన్నం తినకపోయినా పర్లా. మంచినీళ్ళు తాగకపోయినా పర్లా. 8 గంటలు పోకపోతే మాత్రం నెక్స్ట్ డే ఎలా ఉంటుందంటే, నిప్పులు తొక్కిన కోతి అంటారు చూసారా? మంటల్లో నిప్పుని తొక్కితే ఎలా ఎగురుతూ ఉంటామో, సో, ఐ ఫీల్ ద సేమ్. నిద్ర లేకపోతే ఎన్ని అవర్స్? 8 అవర్స్ అన్నమాట. సో, మీలో కూడా చాలా మందికి నిద్ర లేకపోతే నెక్స్ట్ డే పిచ్చి పిచ్చిగా అనిపిస్తదా? బికాజ్ ఇట్ యాక్చువల్లీ డిస్టర్బ్స్ యువర్ గట్. ప్లీజ్ నన్ను గిచ్చకండి. ఓకే. ఇట్ యాక్చువల్లీ డిస్టర్బ్స్ యూ ఎ లాట్. సో, హావ్ ప్రాపర్ రెస్ట్. మైండ్‌ఫుల్‌నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, నిద్రపోవడానికి మంచి హాబీస్ పెట్టుకోండి. ఎలాంటి హాబీ? చాలా మందికి పుస్తకం తీయంగానే నిద్రొస్తదా? సో, ట్రై టు డూ దట్. ఓకే. నిద్రపోయే ముందు చక్కగా మెడిటేట్ చేయండి. నో ఎలక్ట్రానిక్స్. యూ రిమెంబర్ సర్కాడియం రిథమ్? తర్వాత ఇక్కడ ఏం చెప్పాం? యాక్టివ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్ అని 2 చెప్పాం మనం. అంటే ఏంటి? యాక్టివ్ అండ్ రెస్టింగ్ అన్నప్పుడు, ఇప్పుడు చూడండి నిద్రపోదామని ట్రై చేస్తే గంట సేపు నిద్రపోగలరు. మహా అయితే 2 గంటలు నిద్రపోగలరు. అంతేనా? రోజంతా నిద్రపోగలరా? కానీ సాయంత్రం 9 అవ్వంగానే పొద్దున్న 5 వరకు, 6 వరకు వెలుతురు మనల్ని తాకే వరకు నిద్రపోతూనే ఉంటాం. యెస్ ఆర్ నో? చీకటి పడిన దగ్గర నుంచి మళ్ళీ వెలుతురు మనల్ని తాకే వరకు చాలా మంది చెప్తారు, "లైట్ ఆపే నాకు నిద్ర పట్టట్లేదు" అని. మన బ్రెయిన్ ఏం చేస్తదంటే, ఆ వెలుతురుని బ్రెయిన్‌లో రిజిస్టర్ చేసుకొని, ఇది మెలకువగా ఉండాల్సినటువంటి సమయం, నువ్వు నిద్రపోకు అని మనల్ని మేల్కొనేటువంటి హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది బాడీలో. ఎప్పుడైతే మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఇవన్నీ కానీ చూస్తూ ఉంటారో నిద్ర పట్టదు. ఇంక్లూడింగ్ లైట్స్ కానీ ఇవన్నీ. అప్పుడు గదిలో ఏం చేస్తారు? డల్‌గా ఉన్నటువంటి ఒక చిన్న బెడ్ లైట్, తక్కువ యాంప్స్ ఉన్న బెడ్ లైట్. అలాంటివి చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, డెఫినిట్‌గా ఇవాళ సాటర్‌డే కదా! మధ్యాహ్నం నేను కంపల్సరీ న్యాప్ తీస్తాను. సెలవంటే న్యాప్ ఉంటది ఖచ్చితంగా. కానీ ఎలా ఉంటదంటే, నా చుట్టూరా పొలాలుంటాయి. చూసి మరి నేను ఈ ఇల్లు తీసుకున్నాను. నా చుట్టూరా పొలాలుంటాయి. చక్కగా నా విండో కర్టెన్ క్లోజ్ చేసి, డోర్ క్లోజ్ చేసేస్తే, వెలుతురు రమ్మన్నా రాదు లోపలికి. అసలెంత నిద్రుంటదంటే, ఎవరైనా బెల్ కొట్టి ఫోను చేసే వరకు మళ్ళీ లెగవననమాట.
యు నీడ్ దట్ బ్రెయిన్ కి ఆ ఇది మీరు ఇవ్వాలి. అప్పుడే మీరు చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటారనమాట. ఓకే. తర్వాత ఇంకేం చేస్తారు, ప్రోటీన్ తినండి. ఓకే. ఫైబర్ తీసుకోండి, ప్రోబయోటిక్స్ తీసుకోండి గట్ హెల్త్ కోసం మార్నింగ్ టైం. యూ కెన్ టేక్ సప్లిమెంటేషన్. ప్రీబయోటిక్స్ తీసుకోండి. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి, దే ఆర్ ఫైబర్ టైప్. కానీ ఈ ప్రీబయోటిక్స్ బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. 1915 లేదా 13 ఆ టైంలో ఒక సైంటిస్ట్ ఉన్నారు. వేరే బుక్ లో నేను నోట్స్ రాసుకున్నాను అనమాట. ఏం చేశారంటే ఈ ప్రీబయోటిక్స్ ని ఆ 19s లోనే కనుక్కున్నారు. 1900s లో 1913 ఐ బిలీవ్ 13 ఆర్ 15 అనమాట. ఏం చేశారంటే మన స్టమక్ లో ఏదో బ్యాక్టీరియా ఉంది, ఇది ఫైబర్ జాతికి చెందింది, కానీ బాడీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు అనే విషయాన్ని కనుక్కున్నారు. కానీ అప్పటికి దానికి ప్రీబయోటిక్ అని పేరు పెట్టల. కనుక్కున్నారు లేటర్ రీసెంట్ డేస్ లోనే 1990s లోనే ఎప్పుడో ప్రీబయోటిక్ అనే పేరు పెట్టారు. ఓకే. తర్వాత ఇవి ప్రీబయోటిక్స్ అనేవి ఏంటి, ప్రీకి ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే ప్రీబయోటిక్, ప్రీ అంటే ముందుగా, ఎప్పటి నుంచో ఉంది ఈ జాతి ప్రీబయోటిక్ అనేది. ప్రో అంటే ఏంటి, ప్రమోట్స్ ద లైఫ్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రీకి ప్రోకి. రెండు కూడా బ్యాక్టీరియానే. తర్వాత ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ రెండు ఇస్తాం డైట్ లో, కానీ మార్కెట్ లో మీకు ఎక్కడ సప్లిమెంట్ గానీ టాబ్లెట్ పరంగా ప్రీ అండ్ ప్రో కలిపి ఉండదు. ప్రీబయోటిక్ ఇస్ సపరేట్, ప్రోబయోటిక్ ఇస్ సపరేట్ అనమాట. ఎక్కువగా IBS లో రికమెండ్ చేస్తూ ఉంటారు ఎదర్ ప్రీ ఆర్ ప్రోబయోటిక్. తర్వాత ఎమీబియాసిస్ లాంటి వాటిల్లో తినంగానే మోషన్ అవుతుంది అనమాట, IBS లో ఇలాంటి వాటికి రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఇవి ప్రీబయోటిక్స్ ఏం చేస్తాయి, మన స్టమక్ లో ఉంటూ ఇంకా గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవడానికి సపోర్ట్ చేస్తాయి. సోర్సెస్ ఏంటి, ఫైబర్ కి ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫైబర్. సాల్యుబుల్ అంటే ఏంటి, కరిగిపోద్ది వాటర్ లో. సెటైటీ, కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గట్ ఫ్లోరా అంటే బ్యాక్టీరియా. బ్లడ్ షుగర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. యాపిల్, బీన్, నట్స్, ఓట్ మీల్, స్వీట్ పొటాటో, లెంటిల్స్ లో ఉంటుంది. గట్ బాగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇస్తుంది. ఇన్సాల్యుబుల్ వాటర్ లో కరగదు. లాక్సేషన్, మార్కెట్ లో మీకు ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ దొరుకుతాయి ఎక్కువగా ఫిషరీస్ ఉన్న వాళ్ళల్లో. ఇప్పుడు మనకున్న ఫైబర్ ఏంటి, సాల్యుబుల్ వాటర్ లో కలుస్తుంది. సెటైటీకి వాడతాం, బవల్ మూమెంట్ కి వాడతాం. మార్కెట్ లో దొరికే ఇన్సాల్యుబుల్ ఫైబర్ పైల్స్ ఉన్నప్పుడు, ఫిషరీస్ ఉంటాము అవి ఉన్నప్పుడు. లాక్సేషన్ కోసం, లాక్సేషన్ ప్రాపర్టీస్ అంటే మలబద్ధకం లేకుండా ఫ్రీగా మోషన్ అవడానికి, బల్క్ క్రియేట్ చేయడంలో వీటిలో సపోర్ట్ చేస్తుంది. ఇంటెస్టైనల్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. హోల్ వీట్, లీఫీ గ్రీన్స్, ఆకుకూరలు, కిన్వా, బ్రౌన్ రైస్, సీడ్స్ లో ఉంటుంది ఇన్సాల్యుబుల్. ఎందుకంటే బ్రౌన్ రైస్ తింటే మీరు గమనించండి, ఫ్రీ మోషన్ అవని వాళ్ళు ఉండరు. రిచ్ ఫైబర్ ఉంటుంది అందులో. ఓకే. బల్క్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చాలా మందికి మోషన్ కాదు. ఇప్పుడు డైట్ లో ఉన్న వాళ్ళకి మోషన్ అవ్వదు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనం ఎప్పుడైతే డైట్ ని తగ్గించేసామో ఫుడ్ ని, మీకు బల్క్ క్రియేట్ అవ్వాలి. బల్క్ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుంది, బల్క్ క్రియేట్ అయిన తర్వాత లోపల బవల్ మూవ్ అవ్వాలి. అంటే ఆ బల్క్ అంతా ఏమవ్వాలి, ఆ పేగుల్లో నుంచి బయటికి రావాలి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే బల్క్ ని క్రియేట్ చేస్తుంది. ఫైబర్ మన 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 ఫైబర్ ఏం చేస్తుంది, సాల్యుబుల్ ఫైబర్ క్రియేట్ అయిన బల్క్ బవల్లో నుంచి బయటికి రావడానికి సపోర్ట్ చేస్తుంది. అగైన్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఆర్ అమలాకి, బిబితాకి, హరితాకిలో లాక్సేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ బవల్ అంతా కూడా బయటికి రావడానికి సపోర్ట్ చేస్తుంది. దెర్ ఈస్ ఎ ఇంటర్ కనెక్ట్. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. మీకు బల్క్ క్రియేట్ అవడానికేమో ఇన్సాల్యుబుల్ ఫైబర్ హెల్ప్ చేస్తుంది. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది, బవల్ మూవ్మెంట్ అన్నమాట. బవల్ అంటే ఆ లోపల క్రియేట్ అయిన బల్క్ కదలడానికి, మూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఏవిహెచ్ ఏం చేస్తుంది, ఎక్స్క్రీట్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, కన్ఫ్యూజ్ కూడా కావద్దు. నౌ ప్రోబయాటిక్ గురించి తెలుసుకుందాం. సో ప్రోబయాటిక్ ఏం చేస్తుంది, లాట్ ఆఫ్ ఫంక్షన్స్, గట్ బ్యాక్టీరియా, ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడక్షన్,
బ్యారియర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఎంజైమ్ ప్రొడక్షన్, ఇమ్యూన్ ఫంక్షన్, హోల్ బాడీ ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందాక చెప్పాను కదా, బ్యాసిలస్ నాకు ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటానండి మీ టైంని. బ్యాసిలస్ కోయాగ్యులన్స్ అంటారు. యాక్చువల్ గా లాక్టిక్ యాసిడ్ విన్నారా? పాలల్లో ఉంటుంది లాక్టిక్ యాసిడ్ అన్నమాట. ఓకే, ఇందాక నేను చెప్పానా ఒక సైంటిస్ట్ కనుక్కున్నారు 1950 30 అన్నాను. సో ఈ స్లైడ్ లో చెప్పారు చూడండి, 1915లో పాలు ఉన్నాయి కదా, స్పాయిల్డ్ క్యాండ్ మిల్క్ అంటే విరిగిపోయిన పాలల్లో ఈ బ్యాసిలస్ కోయాగ్యులన్స్ ని కనుక్కున్నారు. అండ్ ఈ బ్యాసిలస్ కోయాగ్యులన్స్ మనకి అంటే పాలల్లో కూడా దొరుకుతుంది. ఓకే, పాలల్లో కూడా దొరుకుతుంది. అయితే ఏమవుతుంది, బాడీలోకి తీసుకున్నప్పుడు అన్స్టేబుల్ గా ఉంటుంది ఈ బ్యాక్టీరియా. ఓకే, స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే, స్పోర్ ఫార్మింగ్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మన శరీరంలో ఇప్పుడు మన శరీరానికి ఎముకలు ఉన్నాయి, కానీ కడుపులో ఎముకలు ఉన్నాయా? చేతులకు ఎముకలు ఉన్నాయి, కాళ్ళకి ఎముకలు ఉన్నాయి, స్కల్ ఇలా బాడీ అంతా ఎముకలు ఉన్నాయి కదా. కడుపులో ఎముకలు ఉన్నాయా? లేవు. కడుపులో ముద్ద, ఓన్లీ పేగులే ఉన్నాయి. బికాస్ స్టమక్ లో స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి. ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ ని ఏది తట్టుకోలేదు. సో ఇప్పుడు మనం కడుపులోకి పంపించే బ్యాక్టీరియా ఆ స్ట్రాంగ్ యాసిడ్ ని తట్టుకోవాలి. 35 to 50 degrees ఆఫ్ సెంటిగ్రేడ్, pH వచ్చి క్లోజ్ టు 7 ఉండాలి ఈ బ్యాక్టీరియా పెరగాలి అంటే. సో యుఎస్ఎఫ్డిఏ ఏం చేశారంటే దీన్ని కనుక్కున్నారనమాట, ఒక బ్యాక్టీరియాని, అంటే కడుపులోకి వెళ్ళి స్ట్రాంగ్ గా ఉండడానికి. ఓకే, ఈ విధంగా బ్యాసిలస్ కోయాగ్యులన్స్ అనేది కనుక్కున్నారు. మనం IS2 వాడతాం, యూనిక్ అన్నమాట, అంటే ఎవరు వాడంది. సో ఈ పర్టికులర్ బ్యాసిలస్ కోయాగ్యులన్స్ ఏం చేస్తుంది, గట్ హెల్త్, ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనో మాడ్యులేటరీ. ఇమ్యూన్ ని మాడ్యులేట్ చేయడం అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని మనకి అనుగుణంగా తగ్గినట్టుగా చేస్తుంది. ఒక్కొక్కసారి ఎంత చలి వచ్చినా జలుబు చేయదు, అవునా? ఒక్కొక్కసారి వేడిగా ఉంటేనే జలుబు వచ్చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ తగినట్టుగా తీర్చిదిద్దుకోవడం. డైజెషన్ ని సపోర్ట్ చేస్తుంది బ్యాసిలస్ కోయాగ్యులన్స్. కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తుంది. బవల్ ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రీ అండ్ ప్రోబయోటిక్ వాడిన తర్వాత చాలా మందికి 1-10 సార్లు కడుపులో నొప్పి రావడం, మోషన్ కి వెళ్ళడం లేదు. అండ్ అలాగే ఇంటెస్టైనల్ గట్ ని సపోర్ట్ చేస్తుంది కోయాగ్యులన్స్. అండ్ ఇక్కడ ప్రోటీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అమైనో యాసిడ్స్ మన గట్ హెల్త్ లో. ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంపార్టెంట్, ఫైబర్ ఇంపార్టెంట్. ప్రోటీన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, గట్ బ్యారియర్. అంటే గట్ బ్యారియర్ అన్నప్పుడు ఏంటి, నేను ఇక్కడ నుంచి అవతల సందుకి వెళ్ళడానికి నాకు ఒక బ్యారియర్ ఏంటంటే మధ్యలో గోడ కట్టేశారు, దట్స్ అ బ్యారియర్ ఫర్ మీ. ఆ గోడ లేకపోతే నేను ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతా. సో గట్ బ్యారియర్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే దేని వల్ల అయితే గట్ హెల్దీగా ఉండదో వాటి నుంచి నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇమ్యూన్ ఫంక్షన్, గట్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, నొప్పి, మంట, వాపు. వాపు కనిపించదు, నొప్పి మంటే తెలుస్తుంది కదా మనకి. అండ్ అలాగే గట్ మోటాలిటీ అండ్ సెక్రీషన్ అండ్ మెటబాలిజాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందుకే మీరు ఏం చేయాలి, వీటితో పాటు సప్లిమెంటేషన్ తో పాటు ఫైబర్ తినండి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ప్రీబయాటిక్స్ ఎంచుకోండి, హైడ్రేటెడ్ గా ఉండండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా నమలండి. ఒకసారి ఫుడ్ నోట్లో పెట్టుకుంటే 32 సార్లు నమలాలి. నములుతున్నామా? లేదు కదా. రిలాక్స్ అవ్వండి, ఫైబర్ ఫుడ్, మంచిగా నిద్రపోండి 6 to 8 hours. డే టైంలోనే ప్రకృతిని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఎన్నో సూచనలు ఇస్తుంది. వర్షానికి ముందు మబ్బులు, మెరుపులు, ఉరుములు ఎలాగో మన ఫుడ్ కూడా అలాగే ఉంటాయి సూచనలు. మీరు చూడండి, ప్రకృతి ఏదైనా మెసేజ్ ఇస్తుంది మీకు. సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించే లోపల అప్పుడే ఫుడ్ ఉండాలి. సూర్యుడు అస్తమించే లోపల తినాలి, సూర్యుడు ఉదయించిన తర్వాత తినాలి. ఓకే, ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి, న్యూట్రియన్ డెన్స్ ఉండే చూసుకోండి. అంటే క్యాలరీ డెన్స్ కాదు, న్యూట్రియన్ డెన్స్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినడానికి పడుకోవడానికి 2 hours అన్నారు, ఐల్సే 3 hours గ్యాప్ ఇవ్వండి. ఆకలిస్తుందా, జస్ట్ హ్యావ్ సమ్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్స్ కానీ, లేకపోతే తప్పదు అంటే లో క్యాలరీ హై ఫైబర్ ఉన్నటువంటి ఏదైనా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినండి. తర్వాత రిఫైన్డ్ షుగర్ తగ్గించండి, జంక్ ఫుడ్, స్మోక్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్, కెఫిన్, ప్రాసెస్ ఫుడ్స్, క్యాలరీ డెన్స్ ఫుడ్స్. క్యాలరీ డెన్స్ అంటే
హై క్యాలరీ బజ్జీ, సమోసా, పిజ్జాస్, బిర్యానీస్ ఇవన్నమాట. యానిమల్ ఫుడ్స్ తగ్గించండి. నిద్రపోయే ముందు, తర్వాత పడుకోవడానికి, తినడానికి, పడుకోవడానికి గ్యాప్ ఇవ్వండి. డైరీ ఫుడ్స్ తగ్గించండి. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే తీసుకోండి. హెల్దీ గట్ కోసం బ్యాక్టీరియోడిట్స్ మినిమం మనకి అంటే 85% ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియా ఉండేలా చూసుకోవాలి. 15% ఇస్ ఫైన్, ఇట్స్ నెగ్లిజిబుల్. మనము న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ని, ఫైబర్ ని, న్యూట్రిలైట్ ప్రీ అండ్ ప్రోబయోటిక్ ని రికమెండ్ చేయొచ్చు. అండ్ టైం లేదు కాబట్టి ప్రీ అండ్ ప్రోబయోటిక్ కి సంబంధించి నేను ఎక్స్క్లూజివ్ సెషన్ ని ఒకసారి మళ్ళీ చేస్తాను. ఈ వీక్ లో ప్లాన్ చేస్తాను. ఓకే. తర్వాత ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, వీటితో పాటు ఏవిహెచ్ యాడ్ చేసుకోవచ్చా? హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. గట్ హెల్త్ లో మీకు ఎప్పుడైనా సరే ఫైబర్, ప్రీ అండ్ ప్రోబయోటిక్, ఏవిహెచ్ ఇస్ అ వెరీ గుడ్ కాంబో. ఈ వీటితో పాటు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఎ మార్నింగ్ న్యూట్రిషన్ బాస్కెట్ గా ఇవి తీసుకోవచ్చు అనమాట మీరు. ఇది ఓవరాల్ గా గట్ హెల్త్ యొక్క బాస్కెట్. హోప్ మీ అందరికి బాగా అర్థమైంది హౌ టు మెయింటైన్ ఎ గట్ అండ్ వాట్ ఈస్ గట్ అనేది. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై ఎండ్. ఎనీ క్వశ్చన్స్?